ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చిన నివేదికలో తహసీల్దార్ అనే వ్యక్తికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి హక్కు లేదని కూడా రాశారు. ఒక తహసీల్దార్ 2018లో అంతకుముందు మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని తను కోర్టుకు పోయాడు శ్రవణ్ కుమార్. అది చెల్లదు. తహసీల్దార్ ఇవ్వడానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సివిల్ కోర్టు ఇవ్వాలి. సివిల్ కోర్టు పోయి ఏ రోజు కూడా అతను పోయి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తెచ్చుకుంది లేదు. సో ఈ రోజుకు కూడా అతను ఫైల్ చేసిన ఏ కేసు కూడా కోర్టులో నిలబడడానికి లేదు. ప్రైమా ఫేసి గ్రౌండ్స్ లేవు. మరి ఇటువంటిప్పుడు ఎవడా మీకు అధికారం ఇచ్చింది కూలగొట్టడానికి? ఈ 14 ఏళ్ళు ఏ విధంగా కూలగొడతారు? మీరు అన్యాయం చేశారు కాబట్టి ఆ 14 కుటుంబాలకు దాదాపుగా 50 కోట్ల ఆస్తి నష్టం చేశారు మీరు. కాబట్టి వెంటనే హైకోర్టు స్పందించి ఆ రోజు మేము మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారిని పెట్టుకొని హైకోర్టుకు పోవడము, స్టేటస్ కో తీసుకొని రావడం జరిగింది. ఇది ఈ 111 పేజీల నివేదికలు కలెక్టర్ గారికి, డీజీ గారికి, ఎస్పీ గారికి పంపడం జరుగుతుంది. ఇందులో ఏముందో చూడండి. ఎత్తిరిందంటే ఘాట్లో కట్టేయండి అనేటువంటి విధానం కరెక్ట్ కాదు. పైన కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఒకరు మహేందర్ రెడ్డి అని ఒక లాయరు, కొంతమంది పిటిషనర్స్ మేము వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ప్రకారం పోతామని కన్సెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు తెచ్చుకున్నారండి. అంటే ఇందులో కూడా కొంతమందిని లోపరుచుకొని వీళ్ళ ద్వారా ఒకరిద్దరి ద్వారా కన్సెంట్ తెచ్చుకొని మొత్తం ఆడున్న 4.5 ఎకరాల్లోనూ 4 ఎకరాల 68 సెంట్లలో ఉన్న ఇల్లు కొట్టేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే అడ్డుకున్నాం. ప్రజల పక్షాన్ని నిలబడినాం. లోకేష్ గారు ఇంటర్ఫియర్ కానీ కళ్ళు తెరుచుకోండి. ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో? మొన్న ఇదే 14 సెంట్లకు సంబంధించిన 68 సెంట్లు 14 ఇండ్లకు సంబంధించి డెమాలిష్ అయినాయో ఆ 68 సెంట్ల భూమి దగ్గరికి ఒక లాయర్ని తీసుకొచ్చి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి మరో కొత్త బిచ్చగాన్ని తీసుకొని వచ్చి శరబారెడ్డి అంట మరో కొత్త బిచ్చగాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి బాధితులను బెదిరిస్తా, అడ్డుకోబోయిన ప్రజల్ని బెదిరిస్తా తోస్తూ ఉన్నారు. పోలీసుల వారి వద్దకి డీఐజీ గారికి మెసేజ్ పెట్టాం, ఎస్పీ గారికి మెసేజ్ పెట్టాం, కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టాం. అందరు రెస్పాండ్ అయినారు. సిఐ గారి దగ్గరికి మా పేరూరు నాగిరెడ్డి గారు, మా అడ్వకేట్ గారు, మా లీగల్ సెల్ నాయకులు వెళ్ళారు, బాధితులు వెళ్ళారు. తర్వాత చాలాసేపు 1-2 గంటలు గందరగోళం నడిచిన తర్వాత పోలీసు వారు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎవరు మీరు దీంట్లోకి రావడానికి లేదు, ఇరుపక్షాలు కూడా దీంట్లోకి రాకూడదు అనేసి చెప్పడం జరిగింది. ఒక ఫోన్ చేయగానే ఇట్లా జరుగుతుంది అన్నప్పుడే స్పందించాల్సినటువంటి పోలీసులు 2 గంటలు టైం తీసుకున్నారు. అంటే బలమున్నోడిదే రాజ్యం నిరూపించాలనే వాడు వచ్చినోడు ఈ బాధితులకు చెప్తా అన్నాడంట. అంతా మేము మాట్లాడేసుకున్నాం, మా కోర్టు ఆర్డర్ వచ్చేస్తుంది, మాకు అంతా మాట్లాడేసుకున్నాము, శ్రీరామ్కు 60 ప్రకాష్ రెడ్డికి 40 అని చెప్తానాడంట. వాడు 420. అరే నీ అబ్బా జాగీరారా నువ్వు నేను పంచుకునేదానికి? ప్రజల సొమ్మరా 14 మంది వాళ్ళ జీవితకాల కష్టము, వాళ్ళ కాళ్ళు మొక్కి మీ ప్రభుత్వము, మీ యంత్రాంగము, ఇక్కడున్న ప్రజాప్రతినిధి వాళ్ళ కాళ్ళు మొక్కి తప్పు చేసినామనేసి వాళ్ళకి క్షమించమని కోరి వాళ్ళకి ఇల్లు కట్టించిన రోజే వాళ్ళకి న్యాయం జరిగినట్లు. అంతవరకు కూడా పోరాటానికి తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి ఉంటాడు. ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు మీరు కళ్ళు తెరిచి లోకేష్ గారు మీరు దీనిపైన స్పందించాలా. ఆర్టీటీకి అన్యాయం చేశారు మీరు. ఆర్టీటీకి మీరు అన్యాయం చేశారు. ప్రజా సంఘాలు బయటకు వచ్చినాయి, దళిత సంఘాలు బయటకు వచ్చినాయి, వీధుల్లోకి వచ్చినారు వేలాది జనం, ప్రజలు తిరగబడ్డారు మీ మీద. మీరు స్పందించినారు. తప్పు చేసినామో ఆర్టీటీ విషయంలో మేము మతాలు చూడటం కరెక్ట్ కాదు. ఆర్టీటీ వారు ఎక్కడైనా కానీ మతాలు మారమని ఎక్కడైనా కానీ ప్రేరేపించింది ఉందా? ఫాదర్ ఫెర్రర్ అంటే భగవత్ స్వరూపుడు, భగవాన్ సత్యసాయి బాబా, ఫాదర్ ఫెర్రరు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జిల్లాకు ఈ త్రిమూర్తులు లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఈ జిల్లా మర్చిపోలేదు. ప్రతి నియోజకవర్గంలో తాగునీటి పథకం తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు, లక్షల ఇల్లు కట్టించింది రాజశేఖర రెడ్డి గారు. ఇళ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ధీటుగా ఇల్లు కట్టించింది ఫాదర్ ఫెర్రర్. ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ తీసుకొని రాకముందే ఎల్ఎన్టీ సత్యసాయి స్కీమ్ని ఏర్పాటు చేసింది భగవాన్ సత్యసాయిబాబు గారు. వేలాది చెక్ డ్యాములు కట్టి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచేటువంటి కార్యక్రమం చేసింది ఫాదర్ ఫెర్రర్ గారు. మరి అటువంటి ఆర్డీటీని కూకటి వేళ్లతో పెకలించేటువంటి ప్రయత్నం చేసింది మీ మతతత్వ బీజేపీ పార్టీ. ప్రజలు తిరగబడితే మీరు స్పందించినారు. మా పార్టీ నాయకులు రంగయ్య గారు అనేక మంది దాని మీద ఆందోళనలు చేసినారు. మేమందరం కూడా మీడియా ముఖంగా ప్రశ్నించినాం.
మీరు స్పందించినారు. దానికి సంబంధించినటువంటి రెన్యువల్స్ కూడా చేసేటువంటి కార్యక్రమంలో మీ వంతు పాత్ర కూడా పోషించినారు. అదేవిధంగా రాప్తాడ్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు మీరు గమనించాలా, స్పందించాలా. మీరు వేలాది మంది రైతులకు జరుగుతున్న అన్యాయము, పాపంపేట ప్రాంతంలో వేలాది దాదాపుగా 10,000 కుటుంబాలు ఈరోజు బిక్కుబిక్కున వాళ్ళు ఎదురు చూస్తున్నారు మాకు న్యాయం చేసేవాడు ఎవరని. మీ బినామీలు, మీ పరిటాల సునీత బినామీలు చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ వల్ల ఈరోజు డబుల్ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మేమేం చేయలేమండి అంటారు. మీ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, జిల్లా రిజిస్టర్, మేమేం చేయలేం సార్, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళే వచ్చి దీన్ని రిజిస్ట్రేషన్ రద్దుపరచుకోవాలా లేదా కోర్టు రద్దుపరచాలా, కోర్టు న్యాయం చెప్పడానికి ఏళ్ళు పడుతుంది. మరి మీకు సంబంధించిన పరిటాల సునీతకు సంబంధించినటువంటి శ్రీరాములు, సుభాష్ రెడ్డి తదితరులు ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో 17 ఎకరాలు, జీపీఏ రిజిస్టర్డ్ జీపీఏ చేసుకున్నారో 276 ఎకరాలు, ఇవి రద్దుపరిచేటువంటి బాధ్యత మీరు తీసుకోండి లోకేష్ గారు. ఇది రద్దుపరిచేటువంటి బాధ్యత మీరు తీసుకోండి. పాపంపేటలో 10,000 కుటుంబాలు బిక్కుబిక్కుమని బతుకుతానే ఈరోజు 14 ఇళ్ళు కూలగొట్టినారు. మొన్న వచ్చినోడు ఏం చెప్తున్నాడు, వాడు ఇవే కాదు ఇంకా మొత్తం పాపంపేట అంతా కూలుస్తామంటాడు. వాని తల నేల కూలుస్తాం తప్ప పాపంపేటలో ఒక ఇల్లు కూడా కూలనేవేమి, ఇంకా ఒక ఇల్లు కూడా. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తా అంటే స్పందిస్తున్నాం, కడుపుకు అన్నం తింటున్నాం కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలు ఒకసారి నన్ను ఎన్నుకున్నారని విశ్వాసం ఉంది కాబట్టి. మీకు విశ్వాసం ఉంటే, ప్రజల పట్ల మిమ్మల్ని గెలిపించినారు, ప్రభుత్వం మీకు ఇచ్చినారనే విశ్వాసం ఉంటే స్పందించండి. పాపంపేట విషయంలో మీరు ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని అరికట్టండి. వాడు ఎవరో చేపించుకున్న జీపీఏ రిజిస్టర్డ్ జీపీఏ ఉంది, అది రద్దుపరచండి. 17 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అవి రద్దుపరిపించండి. వాళ్ళు పెట్టిన 1-2 కోట్ల ముష్టి వాళ్ళ కేసు మీరైనా రద్దుపరిపించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రశ్నించే గొంతు లేనప్పుడు అరాచకం అనేది ప్రబలుతుంది. అది మీకే నష్టము. పూర్తిగా పుట్టి మునిగిపోయేంత వరకు మీరు కళ్ళు తెరవకపోతే ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా కోల్పోతారనేది కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీరు గన్మెన్లు తీసేసిన, నాకు జీవితకాలం గన్మెన్లు ఏం లేరు. రాజశేఖర రెడ్డి గారు 2009లో గన్మెన్లు ఇచ్చారు 3 సంవత్సరాల పాటు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు గన్మెన్లు ఇచ్చారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు, 10 సంవత్సరాల పాటు నా ప్రాణానికి ముప్పు ఉంది, భద్రత అవసరం అనేసి నివేదికలు ఇచ్చినటువంటి అదే ప్రభుత్వ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయమే ఈరోజు నాకు కనీసం నోటీస్ పంపకుండా, థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ పంపకుండా, ఎస్ఆర్సీ తీసుకున్న నిర్ణయం కమ్యూనికేట్ చేయకుండా హుటాహుటిన పాపంపేటలో ఏ రోజైతే ఆక్రమించుకునేదానికి పరిటాల రవి ప్రధాన అనుచరుడైనటువంటి శరభారెడ్డి, కుమ్మర రామాంజనేయులు అక్కడికి పోయి వాళ్ళు ఫెన్సింగ్ వేసేటువంటి ప్రయత్నం చేశారో ఆ రోజు మా పార్టీ నాయకులు జెడ్పీటీసీ మాదిగా చంద్ర, మా మండల కన్వీనర్ పవను, అదేవిధంగా మా మాదన్న, మా ఎరికల ఈశ్వరయ్య, మా ఎంపీపీ వీళ్ళందరూ కూడా స్పందించి ప్రజల్ని తీసుకొని పోయి అక్కడ తిరగబడటం వల్ల, బాధితులు తీసుకొని పోయి తిరగబడటం వల్ల వాళ్ళు పలాయనం చిత్తగిచ్చినారు. ఆ రోజే మీరు తీసుకున్న నిర్ణయం ఇది. ఈడ 100 కోట్ల దోపిడీ చేసేటువంటి కార్యక్రమానికి ప్రకాష్ రెడ్డి అనేవాడు అడ్డు తగులుతాడు, వాడిని నిర్మూలించైనా కూడా పాపంపేటలో మీరు 100 కోట్లు వసూలు చేయాలనేటువంటి పన్నాగం మీరు పన్నారు కాబట్టి, మీ ప్రభుత్వం పన్నింది కాబట్టి మీరు మా గన్మెన్ సౌకర్యం తొలగించినారని మేము భావిస్తూ ఉన్నాం. అది కూడా కోర్టు సెలవులు ఉన్నాయి కాబట్టి, హైకోర్టు వెకేషన్ ఉంది, ఈ 30 రోజులు భద్రత లేకుండా తిరగలేడు అనేది మీ కుటీల ఆలోచన. అదేవిధంగా హైకోర్టు సెలవు ఉంది కాబట్టి 30 రోజులు ఈ బాధితుల పక్షాన న్యాయాన్ని పోరాడేదానికి అవకాశం ఉండదు, ఇప్పుడే కబ్జా చేయాలనేటువంటి మీ కింద ఉన్నటువంటి మీ నాయకుల కుటీల ఆలోచన. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు మానుకోండి. మీరు కాకపోతే న్యాయస్థానం ఉంది, న్యాయస్థానం లేకపోతే ప్రజా కోర్టు ఉంది. 2014లో మీరు మా గన్మెన్లు తొలగించినప్పుడు 5 సంవత్సరాల పాటు వందలాది మంది నా చుట్టూ నా ప్రజలు నిలబడినారు. ఈరోజు కూడా నా ప్రజలే నాకు రక్షగా ఉంటారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తూనే ఉంటాను. ఖబర్దార్ లోకేష్ బాబు. అదేవిధంగా కురుగుంట ఎస్సీలు దాదాపుగా 40-50 సంవత్సరాలుగా కోళ్ల ఫారంలో నివాసం ఉన్నారు. వాళ్లకు ఎస్సీ
కార్పొరేషను లోన్స్ ఇచ్చి కోళ్ళ ఫార్మ్స్ పెట్టించినారు, అక్కడే ఇల్లు కట్టుకున్నారు. మరి మొన్న ఎటువంటి కోర్టు ఆర్డరు లేకుండానే కొంతమంది అక్కడ కబ్జా చేసేదానికి ప్రయత్నం చేశారు. రౌడీల్ని గుండాలు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి ఇరు వర్గాలు వెళ్తే నేను వెళ్ళి సిఐ గారికి చెప్పడం జరిగింది. అయ్యా, ఇది ఎస్సీలకు సంబంధించింది, వాళ్ళకి హక్కుగా ప్రభుత్వం ఇచ్చింది, లోన్ మాఫీ చేసింది ప్రభుత్వం. అప్పుడెప్పుడో వాళ్ళ భూమి మేము ఓనర్స్ అని చెప్పుకొని ఎవరో క్లెయిమ్ చేసిందంతా అది ఫాల్స్ డాక్యుమెంట్స్తో, ఫేక్ డాక్యుమెంట్స్తో క్లెయిమ్ చేసినారు. ఇది తప్పు, ఇది కోర్టులో పెండింగ్ ఉంది. పెండింగ్ ఉండగా వాళ్ళు ఎలాగ వస్తారు? కోర్టులో స్టే ఉంది క్లియర్గా, ఈ పొజిషన్ డిస్టర్బ్ చేయడానికి లేదని. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎలా వస్తారో వాళ్ళ మీద చర్య తీసుకోమని అడిగాం, దళితులకు రక్షణ కల్పించమని అడిగాం. సో ఇటువంటి కబ్జా కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి అధికారము పెత్తనము లేకుండానే చేస్తున్నారా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. సామాన్యుల మీద ఈ దాడి మీరు అధికారాన్ని ఉపయోగించుకోవడం అనేది కరెక్ట్ కాదు. సామాన్యుల మీద దాడి కోసము, ఆర్థిక లాభాల కోసము, ఆదాయాల కోసము మీ బలాన్ని, ప్రజలు ఇచ్చిన బలాన్ని ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదని హెచ్చరిస్తా ఉన్నాం.